ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, లేదంటే ఏమంటాము ఇంకొక ఏ రకంగా కూడా ప్రాతినిధ్యం లేదు అంటే చట్టసభల్లో. అండ్ 2019 ఎలక్షన్స్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇదంతా కూడా నేను చెప్తున్నది భారతీయ జనతా పార్టీ అనే ఒక జాతీయ పార్టీ గురించి. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే ఇవి ఏవీ లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో కనీసం ఉనికి కూడా లేని పరిస్థితులు ఉన్నప్పటికీ, రాజకీయంగా ఉనికి కూడా లేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తోంది. పవన్ కళ్యాణ్ గారేమో జనసేన పార్టీ తరపున తెలుగుదేశం పార్టీని టికెట్లు యాచిస్తుంటే, భారతీయ జనతా పార్టీ ఏమో మొత్తం ఆంధ్రప్రదేశ్లోని 3 పార్టీలను శాసిస్తోంది. ఇది చాలామందికి వింతగా కూడా అనిపిస్తుంది. బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేకపోవచ్చు. అంటే ఎప్పుడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా సహజంగా ఉండే పరిస్థితి ఏంటంటే రాజకీయంగా బలంగా ఉన్న పార్టీ కానీ, రాజకీయంగా ఒక పట్టు ఉన్న పార్టీ కానీ, చట్టసభల్లో ప్రస్తుతం బలం ఉన్న పార్టీ కానీ వాళ్ళు టర్మ్స్ డిక్టేట్ చేయొచ్చు మిగతా వాళ్ళను. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ వెళ్ళి మీ మద్దతు కావాలి, మీరు మా కూటమిలోకి రావాలని కోరుతున్నాయో, ఇది బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకుంది. బీజేపీ ఎంత అడ్వాంటేజ్ తీసుకుందంటే అమిత్ షా దగ్గర చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చర్చ జరిపి వచ్చారు. సరే, పవన్ కళ్యాణ్ గారు తరచూ వెళ్తుంటారు, వస్తుంటారు. ఆయన రాకపోకలు చాలా మామూలుగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా మనం భావించవచ్చు. ఎన్డీఏలో ఆయన భాగస్వామిగా కూడా ఉన్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి ప్రధానమంత్రి మోడీని కలిసి వచ్చారు. మోడీతో ఆయన ఏం మంత్రాలు చేశారో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధుల గురించి, పెండింగ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి గురించి ప్రధానమంత్రితో మాట్లాడి వచ్చానని ఆయన చెప్తుంటారు. మేము పొత్తుల గురించి మాట్లాడడానికి వెళ్ళానని చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మనుషులు వాళ్ళు చెప్తుంటారు. సరే, టీడీపీ జనసేన ఈ రెండింటి కూటమిలోకి రావాల్సిందిగా బీజేపీతో రాయబారం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు. ఆ రాయబారం ఫలించిందా లేదా అనే విషయం మనకు తెలియదు. ఎప్పుడు ఫలిస్తుందో తెలియదు, ఏ రకంగా ఫలిస్తుందో కూడా తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పార్టీలన్నీ కూడా తమ జుట్టును బీజేపీ చేతుల్లో పెట్టిన తర్వాత ఇంకా బీజేపీ చూసుకుంటుంది. బీజేపీకి మొత్తం ఇండియాలో వాళ్ళు 400 టార్గెట్ పెట్టుకున్నారు లోక్సభ సీట్లు. సరే, 370 దాకా రావచ్చు అని కూడా కొన్ని సర్వేలు వస్తున్నాయి. సో 272 మ్యాజిక్ ఫిగర్, 272 క్రాస్ అయిన వాళ్ళు అధికారంలోకి వస్తారు. సరే, బీజేపీ సింగిల్గా 370 వస్తే రిమైనింగ్ 30 or 40 ఒక 400 వరకు మొత్తం మీద ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు తెలియజేస్తున్నాయి. అయితే సౌత్ ఇండియా విషయానికి వస్తే బీజేపీకి అంత బలం లేదు. కనుక బీజేపీ ఒక ట్రిక్ ప్లే చేస్తోంది ఢిల్లీలో ఉండి. ఆ ట్రిక్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 42 లోక్సభ స్థానాల్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అనేది వాళ్ళు అసెస్ చేస్తున్నారు. అంటే రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు, అంచనాలు వేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొన్ని సర్వేలేమో టీడీపీ జనసేనకు ఎక్కువ లోక్సభ సీట్లు రావచ్చని చెప్తున్నాయి. కానీ మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా ఇప్పటికీ అధికార పార్టీ వైసీపీనే మోర్ దెన్ 17 అంటే 17 to 19 or 20 దాకా కూడా అవుట్ ఆఫ్ 25 సీట్లో లోక్సభ సీట్లను గెలుచుకునే అవకాశం ఉన్నట్టు చాలా సర్వేలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు బీజేపీ ప్లే చేస్తున్న గేమ్ ఏంటంటే, ఎటువంటి గేమ్ నడిపిస్తోందంటే, రేపు పొద్దున గెలిచిన తర్వాత ఏదో ఒక ఏ కూటమికి గెలిచినా సరే, ఇప్పుడు వైసీపీ అయితే సింగిల్గా పోటీ చేస్తుంది, టీడీపీ జనసేన కమ్మడిగా పోటీ చేయబోతున్నాయి. కూటమి నుంచి అయినా సరే లేకుంటే వైసీపీ నుంచి అయినా సరే ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఆ సీట్లను తమకు మద్దతుగా వాళ్ళు తీసుకోవడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీంట్లో బలవుతున్నది ఎవరంటే టీడీపీ జనసేన.
వైసీపీకి వచ్చిన నష్టమేం లేదు. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఆ పార్టీకి అదొక ధైర్యం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్వాంటేజ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి బ్రాండ్ కనుక సింగిల్గానే ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకు సరే 17, 19 లోక్సభ స్థానాలు వస్తాయా, 17 వరకు ఆగిపోతాయా, ఇంకా బియాండ్ వెళ్తాయా అనేది వేరే విషయం. బట్ 17కు పైన సీట్లు గెలిచే అవకాశం ఉంది అండ్ అధికారంలో కూడా వచ్చే అవకాశం ఉందని చాలా సర్వేలు తెలియజేస్తున్నాయి. వీటికి కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యతిరేకించవచ్చు. ఆ సర్వేలు బూటకమని, ఆ సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి చేయించుకున్నారని అనొచ్చు. అది సరే, ఆ విమర్శలు ఉన్నాయి. బట్ ఇక్కడ చెప్పదలుచుకుని ఏంటంటే, నేను ఎప్పుడైతే ఈ 3 పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు తమ జుట్టును బీజేపీకి అందించిన కారణంగా బీజేపీ వీళ్ళందరి అలుసుగా తీసుకుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఆడుకుంటోంది. లేకపోతే అమిత్ షాతో కలిసి ఎంతకాలమైంది చంద్రబాబు నాయుడు? చాలా కాలమైంది. ఇప్పటిదాకా అమిత్ షా గారు ఆయన ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. చంద్రబాబు గారు చెప్పలేదు. బీజేపీ ఎన్ని సీటు కోరుతుందో బీజేపీ వైపు నుంచి ఎటువంటి ప్రకటన లేదు. అసలు వాళ్ళు ఈ కూటమితో పొత్తు పెట్టుకుంటారా లేదా అనే సంగతి తెలియదు. అదొక మిస్టరీ. వైసీపీకి పరోక్షంగా సహకరిస్తారేమో అనే అనుమానం వీళ్ళిద్దరినీ పీడిస్తోంది. మళ్ళీ బీజేపీ ఈ కూటమిలోకి రాకపోతే తమ అంచనాలు నిజమే అని చెప్పడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఎవరు? జనసేన అండ్ టీడీపీ. బీజేపీ పరోక్షంగా వైసీపీకే మద్దతు ఇస్తోంది అని చెప్పడానికి ఛాన్స్ ఉంది. అందువల్లనే వాళ్ళు ఏంటంటే ఎక్కడ కూడా బీజేపీ ప్రెస్టేజ్ దెబ్బతినకుండా, అంటే పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా జాగ్రత్తగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. అందువల్లనే వాళ్ళు డిలే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి రావాల్సిందిగా మంగళవారం నాడు బీజేపీ అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది. ఆయన బహుశా గురువారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ వారిని ఒక్కరినే వాళ్ళు పిలిచారు. సో ఢిల్లీలో ఇప్పుడు జరగబోయే చర్చలు బహుశా క్లైమాక్స్గా మనం అనుకోవచ్చు. అంటే ఒక షేప్ రావచ్చు. అంటే కూటమిలోకి వాళ్ళు రావాలనుకుంటున్నారా లేదా ఒకటి క్లియర్గా తెలుస్తుంది. రెండోది, కూటమిలోకి రావాలనుకుంటే బీజేపీ ఎన్ని సీట్లను కోరుతోంది, అసెంబ్లీ ఎన్ని సీట్లు కోరుతోంది, పార్లమెంట్ ఎన్ని సీట్లు కోరుతుంది అనేది కూడా మనకు 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. అందువల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇటువంటి పరిస్థితి బహుశా నేను ఇంతకుముందు చెప్పా, దేశంలో ఎక్కడ లేదు. టీడీపీ, జనసేన, వైసీపీ అందరూ ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు, మంత్రాలు చేస్తున్నారు, వస్తూనే ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ కూటమికి సంబంధించిన ఒక విషయం చెప్పాలి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కనుక పొత్తు పెట్టుకుంటే, 3 పార్టీలు కలిసి జగన్పై పోరాడితే, అంటే ఓటు వేస్తారా, ఈ మూడు పార్టీల కాంబినేషన్కి ఓటు వేస్తారా అని ఓటా అనే ఒక సంస్థ సర్వే జరిపింది. ఆ సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు ఏంటంటే, ఈ పొత్తుల్లో ఈ 3 పార్టీలు కలిసిన కూటమికి ఓట్లు వేయమని చెప్పిన వాళ్ళే 54+% ఉన్నారు. అంటే 54% మందికి పైగా ఈ కూటమిని వ్యతిరేకిస్తున్నారు. ఈ కూటమికి ఓట్లు వేస్తామనుకునే వాళ్ళు 43% ఉన్నట్టుగా కూడా ఆ సంస్థ తెలియజేసింది. సో ఓట్లు వేస్తామని చెప్పిన వాళ్లకు, ఓట్లు వేయము ఈ కూటమికి అన్న వాళ్లకు మధ్య దాదాపు 11% పైగా గ్యాప్ ఉంది. సరే, చెప్పలేము అని చెప్పిన వాళ్ళు 3% ఉంటారు. అయితే నేను చెప్పాల్సి ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఉనికి లేకపోయినా, ఎటువంటి లోకస్ స్టాండింగ్ అంటాం మనం ఇంగ్లీష్లో, అటువంటిది ఏమీ లేకపోయినప్పటికీ ఆ పార్టీ ఏపీ రాజకీయాలను అంటే రాజకీయాలపైన ఆధిపత్యం చెలాయించడం, అంటే వాళ్ళు ఏం చెప్తే అదే. ఇప్పుడు ఢిల్లీ నుంచి బీజేపీ నాయకత్వం ఏం చెప్తే ఆ పని చేయడానికి, వాళ్ళు కోరిన సీట్లు ఇవ్వడానికి టీడీపీ, జనసేన ఆల్రెడీ సిద్ధమైపోయాయి. వైసీపీకి సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు, భవిష్యత్తులో ఎన్ని సీట్లు వస్తే ఏ రకంగా ఏ కూటమికి మద్దతు ఇస్తాడనేది అది వేరే సబ్జెక్ట్ అది. బట్ ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీలకు రెండు పార్టీలకు కూడా జీవన మరణ సమస్య అయిపోయింది. బీజేపీని ఏ రకంగా హ్యాండిల్ చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి బీజేపీ వీళ్ళని నెట్టేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.